నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, బాగున్నారండి? సార్ బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? అంత క్షేమసారి గారు. సార్ మీరు ట్రంప్ గాని సమర్థిస్తూ ఉంటారు, బట్ మనం చూస్తున్న ఇరాన్ వార్ కి సంబంధించి రకరకాల భయాలైతే ప్రతి ఒక్కరి గుండెల్లోనూ దడ పుట్టిస్తున్నాయని చెప్పాలి. ఇంకెంత కాలమనే రకరకాల ప్రశ్నలు కూడా తలెత్తుతున్న ఈ సమయంలో అసలు ఇరాన్ వార్ ని ట్రంప్ ఎలా చేస్తున్నారు? అవసరానికి మించి చేస్తున్నారేమో అని అనిపిస్తోందా? ఒకటండి, నేను ట్రంప్ సపోర్టర్ కాదు, అమెరికన్ సపోర్టర్ను. అమెరికన్ సిటిజన్ కాబట్టి కంపల్సరీ మా ప్రెసిడెంట్ ట్రంప్ కాబట్టి యుద్ధంలో ఉన్నప్పుడు అతనంత యుద్ధంలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ అంత వ్యతిరేకంగా క్రిటిసైజ్ చేయడం మంచిది కాదు. కాబట్టి స్పెషల్లీ మన ఇంటర్నేషనల్ ఛానల్లో ఉన్నప్పుడు మా ప్రెసిడెంట్ కొద్దిగా డిఫెండ్ చేయాలి, అంతేగాని ట్రంప్ సపోర్ట్ అంటే ట్రంప్ ఓటేషన్ ఏం కాదు. డెమోక్రటిక్ సిస్టమ్ ఏంటంటే మనం ఓటేసినా ఓటేయకపోయినా కూడా ఎవరైతే మన లీడర్ అవుతాడో అతను మనకు లీడర్, మా దేశానికి లీడర్ అతను, అంతే. ఖచ్చితంగా ట్రంప్ సపోర్టర్ నేను కాదు. ఇంకోటి ఏంటంటే యుద్ధం అన్నది మొదలు పెట్టిండ్రు ట్రంప్, అది దేనికంటే మా యొక్క ప్రయోజనాల కోసం మొదలు పెట్టిండు, అమెరికా యొక్క ప్రయోజనాల కోసం మొదలు పెట్టిండు. ఎందుకంటే మాకు ఇజ్రాయెల్ తమ్ముడు లాంటి దేశం. ఇప్పుడు మీకు శ్రీలంక మీద ఎవరైనా దాడి చేసిన అనుకోండి, ఇండియా ఊరుకుంటుందా? ఎందుకంటే నేపాల్ మీద దాడి చేస్తే ఇండియా ఊరుకుంటుందా? వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి పోతే కదా. భూటాన్ మీద దాడి చేస్తే ఇండియా ఊరుకుంటుందా? ఉండదు కదా. అలాగే ఇజ్రాయెల్ మీద చాలా సార్లు ఇరాన్ వాళ్ళ ప్రాక్సీస్ దాడి చేసినాయి. అక్టోబర్ 7, 2024 లా మొత్తం రైడ్ చేసి 2,000 మందిని చంపి ఒక 500 మందిని హాస్టేజ్ కి తీసుకుపోయారు. ఓకే, ఇటువంటి అన్ని అయినాయి. అంటే ఇంకోటి ఏంటంటే డెత్ టు అమెరికా అని కంటిన్యూస్ గా ఇరాన్ లా ప్రాపగండా అండి. దాదాపు వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో ఎమర్జ్ అయినట్టు ఉంది. ఇంకోటి ఏంది, వాళ్ళు ఇరాన్ లా వాళ్ళ యొక్క కంట్రీ ఇస్లామైజేషన్ కాకుండా మీరు చూడండి 1970s లో 79 ముందు ఎవరైతే ముల్లా రాకముందు అక్కడ ఎట్లుండే అంటే, ఇమాం రాకముందు అది ఎట్లుండే అంటే ఆ కంట్రీ వెస్టర్నైజ్ సొసైటీ ఉండే, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండే, ఆడోళ్ళు జాబ్ చేసేది, బురకాలు ఉండకపోయేది, అందరు ఫ్రీడమ్ ఉండేది, ఎకనామికల్ ఫ్రీడమ్ ఉండేది, అక్కడి నుంచి ఆయిల్ మంచి ఎక్స్పోర్ట్ అయ్యేది. అదే టైంలో అప్పుడు మనకు సిరియాలో కూడా అలాగే ఉండే, లెబనాన్ లో కూడా అలాగే ఉండే. ఇటువంటి కంట్రీస్ అన్ని కూడా ఏం చేసిందంటే ఇరాన్ వాళ్ళ యొక్క ఫండమెంటలిజం సప్లై చేసి కంట్రీస్ అన్ని ఆ ఏరియాని మొత్తం నాశనం చేసింది, టెర్రరిజం గా ఓపెన్ గా ప్రమోట్ చేసింది. యెమెన్ లో ఇప్పటికి కూడా సివిల్ వార్ కారణం ఇరానే. అక్కడి నుంచి మన సూయజ్ కెనాల్ పోయే దాన్ని కూడా బంద్ చేసడానికి కూడా కారణం ఇరానే. ఇన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తుంటే మా దేశము యొక్క అమెరికా యొక్క ఇంట్రెస్ట్ కాపాడటానికి కోసం మేము వారికి పోయినాం. ఓకే సార్, ఇప్పుడు ట్రంప్ ఏమో దీన్ని బలం అంటున్నారు. ఓ పక్క మనం చూస్తుంటే ఇంధనం ధరలు పెరుగుతూ ఉన్నాయి అండ్ ఖర్చులతో బాధపడుతూ ఉంది. ఎట్లా బలం అని చెప్తారు మీరు? ఒకటండి, అమెరికా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోదు, మేము ఆయిల్ ఎక్స్పోర్టర్. అర్థమైంది కదా. అంటే మేము మిగతా అన్ని దేశాలకు నష్ట చేయడానికి మేము ఇరాన్ కు పోలేదు, మా దేశ యొక్క ప్రయోజనాల కోసం మేము పోయినాం. అంతేకాని మిగతా దేశం యొక్క ప్రయోజనాలను మేము చూసుకోవాలి. ఇప్పుడు మోదీ ఉన్నాడు, మోదీ ఇండియా ప్రయోజనాలు చూసుకుంటాడా లేకుంటే పాకిస్తాన్ ప్రయోజనాలు చూసుకుంటాడా? ఎవరి ప్రయోజనాలు చూసుకుంటాడు? మోదీ ఎవరి ప్రయోజనాలు చూసుకుంటాడు? ఫస్ట్ ఇండియా ప్రయోజనాలు ఏదో చూసుకుంటాడు, ఆ తర్వాత వేరే ప్రయోజనాలు ఏదో చూసుకుంటాడు. అంటే ఇంతకుముందు నేపాల్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చినా అంటే, నేపాల్ మీద అటాక్ అయినా కానీ శ్రీలంక మీద అటాక్ అయినా కానీ మోదీ గారు ఏమనుకుంటారు, అమ్మో నెక్స్ట్ మన మీద అటాక్ అయితే దాన్ని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటారు అన్నట్టు. అలాగే ఇజ్రాయెల్ అన్నది కూడా మాకు అటువంటి దేశమే. మాకు మెయిన్ ప్రయోజనం అమెరికా. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ మా చిన్న తమ్ముడు ఉన్నాడు ఇజ్రాయెల్ మీద అటాక్ అయినప్పుడు తప్పకుండా మేము కాపాడటానికి ట్రై చేస్తాం. అంటే మేము చిన్న తమ్ముడు అంటాం కానీ మీ ప్రైమ్ మినిస్టర్ ఏమంటాడు తెలుసా అండి? ఇజ్రాయెల్ ని మాతృదేశం భారతదేశం, పితృదేశం ఇజ్రాయెల్ దేశం అని ఇజ్రాయెల్ పార్లమెంట్ లో పోయి అనౌన్స్ చేశాడు. సరే, అది అతని మంచితనమే అని నేను అనుకుంటాను. అంటే మీరు వినండి, మోదీ ఏమంటాడు? పితృదేశం అతన్ని, అంటే మా భారతీయుల పితృదేశం ఇజ్రాయెల్ అంటాడు. సరే, ఆ పార్లమెంట్ లో అతను ఎమోషనల్ గురై అని ఉంటాడు. సరే, ఏదైనా కానీ మనకు తెలుసు మోదీ అంత
చిల్లరగా క్యాలిక్యులేటెడ్ అని మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు కూడా పితృ దేశం ఇజ్రాయెల్ అన్నాడు. సో అటువంటి మాకు తమ్ముడు దేశం అనుకోండి, తమ్ముడిని అటాక్ చేసినప్పుడు మనం పోయి ప్రొటెక్ట్ చేయాలి, కానీ మేము ప్రొటెక్ట్ అంటే మా తమ్ముడు అటాక్ అయ్యకుండా కాకుండా అక్కడున్న యుఎస్ ఇంట్రెస్ట్ అన్నిటికి కూడా ఎఫెక్ట్ అయ్యేది ఇరాన్ అండి. సో మేము పోయి అటాక్ చేస్తాం. సరే, ఆయిల్ ప్రైజెస్ అన్నది యుద్ధానికి పోయినప్పుడు కొన్ని క్యాలిక్యులేషన్ చేస్తారండి ఎవరు కూడా. అన్ని మనం అనుకున్నాయి కావు. అక్కడ మొదలు ఏమనుకున్నారంటే అమెరికా అక్కడ పోయి వాళ్ళ టాప్ ఏదైతే మేనేజ్మెంట్ క్యాడర్ ఉందో, పొలిటికల్ క్యాడర్ ఉందో, వాటిని అన్ని లేపేస్తే అక్కడ రెవల్యూషన్ వచ్చి కొత్తగా వస్తుందని అనుకున్నాం. కాలేదు. యుద్ధం పోయినప్పుడు అన్ని మనం జరిగినట్టు కావు కదా. సో అలాగనే అక్కడైంది. సార్, ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్తో దాన్ని ముందుకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే, పాలిటిక్స్ చేయడం ఇంకొక విధానం మనం చూస్తూ ఉంటాం. అండ్ కొన్ని సందర్భాలలో ప్రమాదకరమైన రాజకీయాలు కూడా చేస్తూ ఉంటారు రాజకీయ నేతలు. ఈ వర్షంలో మనం చూసినట్లయితే ఈ యుద్ధం అన్ని చూస్తుంటుంటే మీకు ఏమనిపిస్తోంది? ఇది ఒక తెలివైన నాయకత్వంతో నడిపిస్తున్నారా, లేదంటే ఒక భయంకరమైన ప్రమాదకరమైన రాజకీయం చేస్తున్నారా? ఇరాన్ ను ఎప్పుడైనా కానీ ఎలిమినేట్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళు చేసే టెర్రరిజం వాళ్ళ దేశంలో టెర్రరిజం చేస్తే తప్పులేదు, వాళ్ళు ఇష్టం ఇవన్నీ చేసుకోండి. మిగతా దేశంలో అంటే యమన్ లో పోయి టెర్రరిజం ప్రమోట్ చేస్తారు, తర్వాత గాజా స్ట్రిప్ లో పోయి టెర్రరిజం ప్రమోట్ చేసిండ్రు, లెబనాన్ కంట్రీని మొత్తం సర్వనాశనం చేసిండ్రు, ఆ తర్వాత సిరియాలో పోయి మొత్తం టెర్రరిజం మొదలు పెట్టిన అక్కడ. ఓకే, ఇరాన్ లో కూడా ఇరాక్ లో కూడా మేము పోయినప్పుడు వాళ్ళు టెర్రరిజం చేసడానికి ట్రై చేసిండ్రు, అమెరికా అనక దొక్కింది. ఓకే, ఇటువంటి అన్ని టెర్రరిజం చేసినప్పుడు మన అమెరికాకు అధికారం ఉంది అక్కడ పోయి అటాక్ చేయడానికి. అది పాలిటిక్స్ ఎట్లయిద్దండి? మా దేశం మీద అటాక్ అయింది, లెబనాన్ బీరూట్ మీద మా ఎంబసీ మీద అటాక్ అయింది, మొత్తం లెబనాన్ మొత్తం కంట్రీని సర్వనాశనం చేసింది ఇరాన్, అలాగే సిరియాను సర్వనాశనం చేసింది. ఇరాక్ లో కూడా మా ఇంట్రెస్ట్ కు ఫైట్ చేయడానికి వాళ్ళు ఫండ్ చేసిండ్రు అప్పుడు. ఓకే, ఇలాగ ఎన్నో జరిగినప్పుడు మరి ప్రతీకారం ఇప్పుడు ఇదివరకు 12-13 ఏళ్ల కింద మనకు వేరే గవర్నమెంట్ ఉండే. ఆ గవర్నమెంట్ ఏం చేసేది? పాకిస్తాన్ వచ్చి అటాక్ చేసిపోయేది, పార్లమెంట్ మీద అటాక్ చేసిండ్రు, ఏం చేయలేదు. ముంబై మీద అటాక్ చేసిండ్రు, ఏం చేయలేదు. ఆ తర్వాత కూడా మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు? వాళ్ళు వచ్చి అటాక్ చేసడానికి ప్రయత్నం చేసినారు. మోడీ ఏం చేసిండు? నువ్వు ఒక్కటేస్తే నేను 10 వేస్తారా అన్నాడు. దాంతో ఏమైందంటే, సరే కొందరు అగ్రి కావచ్చు, కొందరు అగ్రి కాకపోవచ్చు, ఓవరాల్ గా అయితే దాంతో టెర్రరిజం ఇండియాలో తగ్గిపోయింది. ఎందుకంటే వామ్ము అక్కడ పోయి ఒక అటాక్ చేస్తే వాడు మనం 10 అటాక్ చేస్తాడు. మరి మా మీద 1000 అటాక్ అయినా కానీ మేము ఇంతమంది అటాక్ చేయలే. ఓ పేషెన్స్ అని ఉంటుందండి ఒకటి, అది తరిగిపోయింది, అటాక్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ డెవలప్ చేస్తుంది. వాళ్ళు సాఫ్ సీదా చెప్పేసిండ్రు. ఏమని చెప్పేసిండ్రంటే, మేము మొత్తం ఇజ్రాయెల్ ను సముద్రంలో కలిపేస్తాం, ఇజ్రాయెల్ అనే ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఉండలేదు, ఇజ్రాయెల్ ను మేము రికగ్నైజ్ చెయ్యం, దాన్ని సముద్రంలో కలుపుతా అని ఇట్లా పదే చెప్తాను. ఇప్పుడు మనకున్నదండి, ఇప్పుడు శ్రీలంక దేశం ఉంది, మన తమ్ముడు లాంటి దేశం. దాన్ని ఏదైనా దేశం వచ్చి మేము మొత్తం దాన్ని సముద్రంలో కలిపేస్తాము అని అంటే ఊకుంటామా? సరే ఊకున్నాం. ఆ కంట్రీ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసి రెడీగా పోయి శ్రీలంక దగ్గర పోతానంటే మనం ఊకుంటామా? ఊకోరు కదా మీరు. అలాగే వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ మొత్తం తయారు చేసి రెడీ పెట్టి వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ దాన్ని హైడ్ చేయడానికి ఏం లేదు. వాళ్ళు మేము ఇజ్రాయెల్ సముద్రంలో కలిపేస్తాం, ఇజ్రాయెల్ మొత్తం సర్వనాశనం చేసేస్తాం, జివ్స్ అనడం లేకుండానే చేసేస్తాం అని చెప్పి వాళ్ళు ప్రతి రోజు జపం చేశారు. సో వాళ్ళు న్యూక్లియర్ దానికి దగ్గరికి రెడీకి వచ్చారు. ఒకసారి అటువంటి దేశానికి న్యూక్లియర్ వచ్చింది అనుకోండి, అమెరికా ఇంట్రెస్ట్ కు కష్టమే కదా. మీ మోదీ గారు చెప్పినట్టు తండ్రి లాంటి దేశాన్ని సర్వనాశనం చేసడంలో వాళ్ళు రెడీ ఉన్నారు. సో ఆ ఇంట్రెస్ట్ కాపాడటానికి మేము ఇరాన్ మీద అటాక్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు అలా అనుకుంటే, ఇప్పుడు నిజంగానే ట్రంప్ గారు ఒక స్టెబిలిటీ కోరుకుంటున్నారు అనుకుందామండి, మరి ఎందుకు మార్కెట్ లో ఇంత భయం వస్తోంది? ఇన్ని దేశాల మధ్య ఎందుకు ఇంత భయం? ఒకటండి, మాకక్కడ 15 బేసులు ఉన్నాయి. ఇది జీసీసీ నేషన్ లా. ఇరాన్ కు చుట్టుపక్కల మా ఖతార్ లో బేస్ ఉన్నది, సౌదీలో బేస్ ఉన్నది, యుఏఈలో బేస్ ఉన్నది,
అక్కడ ఒమాన్ లో బేస్ ఉన్నాయి, అన్ని కంట్రీస్ లో, అన్ని జీసీసీ, కువైట్ లో బేస్ ఉంది మాకు. ఇన్ని కంట్రీస్ లో బేస్ ఉన్నా కూడా మమ్మల్ని అక్కడి నుంచి డైరెక్ట్ యుద్ధం చేయనీయలేదు. అక్కడి నుంచి ఒక ఫ్లైట్ ఎగరనీయలేదు ఇరాన్ అటాక్ చేయడానికి. అక్కడి నుంచి ఒక మిజైల్ అటాక్ చేయనీయలేదు ఇరాన్ నుంచి. మేము 8,000 కిలోమీటర్ల నుంచి, అంటే యుఎస్ నుంచి 8,000-10,000 కిలోమీటర్ల నుంచి షిప్లు వచ్చి యుద్ధం చేయాల్సి వచ్చింది వాళ్ళతోటి. సో ఇదేంటంటే ఇన్ని దేశాలు మాకు అక్కడ ఉన్నా కూడా వాళ్ళు కోఆపరేట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకా కోఆపరేట్ చేస్తామని నేను అనుకుంటాను. ఇప్పుడు వాళ్ళ దేశం మీద అటాక్ అయినప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రతీకారం తీసుకోవాలి కదంటే వాళ్ళు తీసుకుంటలేరు. ఎందుకు తీసుకుంటలేరు అది వాళ్ళ విజ్ఞతకే మేము వదిలిపెడతాం. అయినా కానీ ఏమంటే ఇప్పుడు మాకు అక్కడ మెయిన్ ఏంటంటే ఆ లీడర్షిప్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ ను బంద్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చేసిండు కొన్ని రోజులు, చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ నుంచి మాకు ఒక్క సుక్క ఆయిల్ కూడా రాదు. మాకు అవసరం లేదు, అమెరికాకు అవసరం లేదు. మీరు చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఆయిల్ కోసం చేసిండ్రు, ఆయిల్ కోసం చేసినట్టు. మాకు అసలు స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ నుంచి మాకు అవసరం లేదు. మేము ఆయిల్ ఎక్స్పోర్టర్ అండి. ఎందుకంటే ఎప్పుడో ఉండొచ్చు, మేము ఇంపోర్ట్ చేసుకున్నాం. 20 ఏళ్ళ కింద మేము ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత మేము ప్రొడక్షన్ అంతా ఇంప్రూవ్ చేసుకొని మేము మా ఆయిల్ ఎక్స్పోర్టర్ అయినాం. ఇప్పుడు మేజర్ ఆయిల్ ఇంపోర్టర్స్ అక్కడి నుంచి ఎవరంటే ఒకటి చైనా, రెండోది ఇండియా, ఆ తర్వాత యూరోపియన్ నేషన్స్, ఆ తర్వాత ఈ సౌత్ కొరియా, జపాన్, ఇవన్నీ కూడా కంట్రీస్ కూడా అక్కడి నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ బంద్ చేస్తే మాకన్నా ఎఫెక్ట్ మీ అందరికి కావాలి. మీ అందరు వచ్చి మీరు దీంట్లో పాల్గొనండి, మీరే సాల్వ్ చేయండి ప్రాబ్లం. అంటే మీరు సాల్వ్ చేసేటువంటి ప్రాబ్లం అంటే మీరు అడుగుతారు. చెప్పండి. ఇప్పుడు మీ మాటలు చూస్తుంటుంటే ట్రంప్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారా లేకపోతే ఇమేజ్ నేనా? అంటే ఇరాన్ ను మాత్రం వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించాలని మాత్రం తప్పకుండా చేయాల్సిన పని. ఇరాన్ మీద వార్ చేయడం అనేది తప్పకుండా చేయాల్సిన పని. స్ట్రాటజీ అతను ఏవైతే యూజ్ చేస్తున్నాడో అది పని చేయలేదు. అది ఒకవేళ పని చేసి ఉంటే అందరం జిందాబాద్ జిందాబాద్ ఉన్నాం. అమెరికాలో వెనిజులా పోయినాం. వెనిజులా కూడా అతన్ని డెత్ టు అమెరికా, డెత్ టు ట్రంప్, అంటే మా ప్రెసిడెంట్ చంపేస్తా అని చెప్పి వాడు మొత్తం మొదలు పెడితే ఏం చేసినాం, నువ్వు రాత్రి పోయి పట్టుకొని వచ్చేసినాం, జైలు పెట్టేసినాం. సక్సెస్ అయింది అక్కడ. ఇక్కడ అంటే ఇరాన్ అంత చిన్న కంట్రీ కాదు, అంత ఈజీగా అక్కడ పోరాదు, పట్టుకురారాదు మనకు తెలుసు. కానీ ఒకటే రోజు, ఒక గంటల్నే మొత్తం ఆ టాప్ క్యాడర్ మొత్తం వైపౌట్ చేయగలిగినాం. ఇంటెలిజెన్స్ ద్వారా కానివ్వండి, మాకున్న వెపన్స్ ద్వారా కానివ్వండి, వాటి మొత్తం వైప్ చేయగలిగినాం స్ట్రాటజీ. సో అది ఇప్పుడు కరెక్ట్ గా ఏంటంటే ఆయిల్ ప్రైస్ టెంపరీ పెరిగే మటుకు అందరు ఆహాకారాలు మొదలు పెడతారు. చూద్దాం, కొన్ని రోజులు ఆగండి, తొందర ఉంది, ముందుగా ముసల పండుగ. అంటే ఓ పక్క ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ ఉంది, రెసెషన్ ఉంది. ఇన్ని భయాల మధ్య ఈ పాలసీని మీరు ఇంకా ఎలా సమర్థించగలుగుతున్నారు అనేది ప్రశ్న. ఫస్ట్ ఆయిల్ మీకు పెరుగుతుందండి, మేము సొంత ప్రొడక్షన్ చేసుకుంటాం కాబట్టి పెరగట్లేదు. ఇంకోటి చైనా ఏం చేసిందంటే ఆయిల్ డిపెండెన్స్ తగ్గించడానికి చాలా ఎఫర్ట్స్ చేసింది. ఇంకొక లెసన్ ఏంటంటే ఆత్మ నిర్భర అని మన మోదీ గారు మొదలు పెట్టిన నేను ఏంది సెల్ఫ్ సఫిషియన్సీ అన్నది. సో దీని వల్ల మన ఇండియాలో లోపాలు ఏందని తెలిసి వచ్చింది. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది ఒక గుడ్ లెసన్. ఏందనంటే ఇండియాలో మనకి ఏం లోపాలు ఉన్నాయి. మన ఇండియాలో ఓన్లీ 45 days రిజర్వ్స్ ఉన్నాయి. ఆయిల్ మంచిది కాదు. గ్యాస్ రిజర్వ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మనకు బే ఆఫ్ బెంగాల్ లా చాలా మటుకు నేచురల్ గ్యాస్ ఆయిల్ ఉన్నా గానీ మొన్నటి దాకా మనం అక్కడ ఎక్స్ప్లోరేషన్ మొదలు పెట్టలేదు. మీరు ఇప్పటికి కూడా ఫారెన్ కంపెనీస్ రిస్ట్రిక్ట్ చేస్తుండ్రు. కంపెనీస్ లైక్ ఎగ్జాన్, షెవ్రాన్ ఇవన్నీ వచ్చి అక్కడ చేస్తాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ డెవలప్మెంట్ చేసిన ఏ కంట్రీస్ అండి, ఏ కంపెనీస్ అండి? ఆ మిడిల్ ఈస్ట్ నుంచి కంపెనీస్ వచ్చినాయి, అమెరికా నుంచి కంపెనీస్ వచ్చినాయి. చెవ్రాన్, ఎగ్జాన్ ఇటువంటి కంపెనీ, యూరోపియన్ కంపెనీ, షెల్ కూడా వేసుకోవచ్చు, బీపీ కూడా వేసుకోవచ్చు. యూరోపియన్ కంపెనీ అక్కడ సొంత కంపెనీలు చేసినాయా? చేయలేదు. అవన్నీ వచ్చి చేసి వాటి ఏదైతే జీసీసీ కంట్రీ అంటే సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ, ఒమాన్ ఇటువంటి దేశాలన్నింటిలో కూడా, ఇరాన్ లో కూడా డెవలప్మెంట్ అంతా యూరోపియన్ నేషన్స్ నుంచి, యుఎస్ నుంచి వచ్చి చేసినాయి. సో ఇది ఒక లెసన్ ఏంటంటే మనం సొంతంగా డిపెండెంట్, వేరే వాళ్ళ మీద డిపెండెంట్ కాకుండా ఉండటానికి ఇది ఒక లెసన్ అనుకోండి. మీరు కాదు సార్, ఇప్పుడు నాటో మిత్ర దేశాలు కూడా బ్యాక్ స్టెప్ వేస్తుంటుంటే ఇది లీడర్షిప్ అని ఎట్లా అంటారు? ఒక్కటండి, నాటోలో దానికి ఫండ్ చేసేదంతా అమెరికన్ ప్రభుత్వం మొదటి నుంచి.
50-70% ఫండ్ చేసేందుకు అమెరికన్ ప్రభుత్వం. నాటో ఫామ్ అయింది ఎప్పుడు? యుఎస్ఎస్ఆర్ తోటి ఫామ్ అయింది. యుఎస్ఎస్ఆర్ వచ్చి యూరోప్ ని అటాక్ చేస్తే వామ్మో వాళ్ళకు బాధ అవుతుంది కదా అని చెప్పి నాటోని ఆర్గనైజేషన్ పెట్టి, ఆర్గనైజేషన్ లో అన్ని కంట్రీస్ ఎన్రోల్ అయ్యి ఏ కంట్రీ మీద అటాక్ చేసినా కూడా అన్ని కంట్రీస్ కూడా రియాక్ట్ అవుతాయి అని చెప్పి వాళ్ళు ప్రొటెక్షన్ పెడతారు. అప్పుడు ఏమైందంటే యుఎస్ఎస్ఆర్ వచ్చి ఒకవేళ కనుక జర్మనీని కానివ్వండి, ఫ్రాన్స్ ని కానీ అటువంటి కంట్రీ మీద అటాక్ చేస్తే మొత్తం అన్ని నాటో కంట్రీస్ చేయాల్సి వస్తుంది. అయితే ఆ రూల్ ప్రకారం, ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే మీరు జీడిపిల సర్టన్ పర్సంటేజ్, ఐ థింక్స్ అబౌట్ 7 or 8% మీరు మిలిటరీ మీద స్పెండ్ చేయాలి. అయితే వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు కంట్రీ డెవలప్మెంట్ వాటి మీద స్పెండ్ చేసింది. తప్పేం లేదనుకుందాం, తప్పుందన్న నాకు తెలియదు. మేమేమో మా చెమటొడిచి మీ ఇంకా ట్యాక్స్ కట్టిన డబ్బులన్నీ తీసుకుపోయి మిలిటరీ మీద పెట్టి వాళ్ళ కోసం ప్రొటెక్షన్ పెడితే వాళ్ళు తాగి తందనాలాడికి వాళ్ళు ఆడతారు. సో నాటో అన్నది యూరోపియన్ కు ప్రొటెక్షన్ కానీ అమెరికాకు ప్రొటెక్షన్ అంత పెద్దగా ఏం లేదు. రష్యా ఎక్కడ ఉందండి, మేము ఎక్కడ ఉన్నాం, చాలా దూరంలో ఉన్నాం. అయితే వాళ్ళ ప్రొటెక్షన్ మేము పెట్టినప్పుడు ట్రంప్ ఏమంటుండంటే, అరే నాయన ఇది మీ యూరోపియన్ ప్రొటెక్షన్ పెట్టినాంరా, ఈ నాటోను డిస్మాంటిల్ అయితే మీకే నష్టం, మేము వెళ్ళిపోతాం, మాకు ఇష్టం లేదు వెళ్ళిపోతాం అని ఇతను వాళ్ళకి ఇష్టం బెదిరిస్తుంది. వెళ్ళిపోతే యూరోపియన్ నేషన్ కే కష్టం. అయితే ఇతను ఏమంటాడంటే ఒకవేళ నాటో కనుక ఉండదలుచుకుంటే ఫస్ట్ మీ మిలిటరీని అన్ని కూడా స్ట్రాంగ్ చేయాలి. మీకు ఒకటి చెప్పాలి, జర్మనీ అన్నది మిలిటరీలో చాలా వీక్. ఫ్రాన్స్ కానివ్వండి, ఇంగ్లాండ్ కానివ్వండి పర్వాలేదు, మిగతా అన్ని కంట్రీస్ కూడా మిలిటరీ మీద ఇనఫ్ స్పెండ్ చేస్తలేదు. జర్మనీ పర్టికులర్, జర్మనీ పెద్ద కంట్రీ యూరోప్ లో, ఏది పాపులేషన్ వైజ్ కానివ్వండి, స్ట్రాంగ్ ఎకానమీ వైజ్ కానివ్వండి, వాళ్ళు మిలిటరీ మీద తక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఇప్పటి కూడా మా బేసెస్ అక్కడనే మిలిటరీ బేసెస్. సో మేమేమంటే ఇప్పుడు మేమేమంటున్నామంటే మీ ప్రొటెక్షన్ కోసం పెట్టిన నాటో మమ్మల్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి కదా, అమెరికాని కూడా. మీకు ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ కి ఎప్పుడెప్పుడైతే అవసరం ఉందనుకున్నాం మా పేరు చెప్తూనే వాళ్ళు ఇంకా జరిగినప్పుడు, లేకపోతే అవన్నీ పోలాండ్ అవన్నీ ఆక్యుపై చేసిన వాళ్ళు, హంగరీ అన్నీ ఆక్యుపై చేసింది. అక్కడ ఆడికి వచ్చేసి మొత్తం మన ఈస్ట్ జర్మనీ మొత్తం ఆక్యుపై చేసేసింది కదా రష్యా, మొత్తం వెస్ట్ జర్మనీకి వచ్చేసే వాళ్ళు ఫ్రాన్స్ కూడా వచ్చే వాళ్ళే. అమెరికా చేపట్టి అప్పుడు రష్యా వెనక దక్కింది, యుఎస్ఎస్ఆర్ వెనక దక్కింది. అమెరికా పేరు చెప్పుకుని అప్పుడు మీరు బతికిండ్రు, అమెరికా పేరు చెప్పుకుని ఇప్పుడు కూడా మీరు అక్కడ మీద యుక్రెయిన్ అటాక్ అవుతుంది కానీ మిగతా హంగరీ అని అటాక్ కావట్లేదు కదా. హంగరీ ఆ తర్వాత నాటోలో జాయిన్ అయింది, పోలాండ్ ఆ తర్వాత నాటోలో జాయిన్ అయింది, కాబట్టి వాటి మీద అటాక్ కావట్లేదు. అయితే ఆ ప్రొటెక్షన్ అనేది అమెరికాతో భయపడి వాళ్ళు రష్యా చేస్తలేదు, కానీ లేకుంటే వాళ్ళు ఎప్పుడూ చేసేవాళ్ళేమో. సో మీకు నాటో తోటి మీకున్న లాభం అంతా మేము పరిస్తే మాకు అవసరం వచ్చినప్పుడు మీరు ఎందుకు రారు అని చెప్పి తన ఆర్గ్యుమెంట్. ఇదే స్ట్రాటజీతో వెళ్తున్నప్పుడు, ఈ పాలసీస్ తో ఉన్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ట్రంప్ డెసిషన్స్ పైన ఎలా నమ్మకం పెట్టుకోవాలి? అంటే ఇరాన్ వారు పోతానని మొదటి నుంచే చెప్పిండు, మిగతా వాళ్ళ హెల్ప్ చేయలేదు, పోయిండు సొంతగా పోయిండు, ఇజ్రాయెల్ తోటి పోయిండు, సర్వనాశనం చేసిండు, కంట్రీని సర్వనాశనం అయిపోయింది ఇరాన్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏవైతే చిన్న చిన్న డ్రోన్స్ తోటి వాళ్ళు చేసే ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది 30 కిలోమీటర్లు, అలా చిన్న మన వెనకట 1500 నుండి తోపు ఉంటది కదా, ఆ తోపు పెట్టి అయినా కానీ ఒక షిప్ ని డీల్ చేయొచ్చు అన్నట్టు. సో అందుకోసం ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి 20% ఆఫ్ ద ఆయిల్ వస్తుందండి అక్కడి నుంచి. సో మొత్తం 100 మిలియన్ బ్యారల్ ఆయిల్ ఎవ్రీ డే మనం ప్రపంచంలో కన్స్యూమ్ చేస్తాం. ఓకే, 100 మిలియన్ బ్యారల్లో 20 మిలియన్ బ్యారల్ అక్కడి నుంచి పాస్ అయింది. అయితే ఒక్కటేమైందంటే మనకు ఆయిల్ అన్నది అత్యవసరం అన్నది. మనకి ఇప్పుడు రైస్, వీట్ ఎట్లనో అది అత్యవసరం. మనకు రైసు 50 రూపాయలు, 20 రూపాయల నుంచి 100 రూపాయలు అయినా కానీ మనం కొని తింటాం, మిగతా అయినా ఆపేస్తాం, ఎలక్ట్రిసిటీ బంద్ చేస్తాం, ఏసీ బంద్ చేస్తాం, కానీ రైస్ మాత్రం తింటాం మనం. అయితే రైస్ ఎంత తింటాం, ఎంత తినాలో అంత తింటాం, ఎక్కువ తినము తక్కువ తినం. ఆయిల్ కూడా అటువంటి స్థితికి వచ్చేసింది మనకు. రైస్ లాంటి అంటే అత్యవసరమైనది ఆయిల్. ఇప్పుడు ఆయిల్ ప్రైస్ పెరగడంతో ఏమైతుందంటే అందరికి కూడా ఇబ్బంది అవుతుంది. దీంతో ఇంకోటి ఏంటంటే ఆయిల్ ప్రైస్ పెరగడంతో మీకు కూరగాయల ప్రైస్ పెరుగుతుంది, ఎందుకంటే పెట్రోల్ తోటే ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, పెట్రోల్ తోటి దున్నాలి, అంటే డీజిల్ పెట్రోల్ అయితే తోటి దున్నాలి, పెట్రోల్ తోటి ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, పెట్రోల్ తోటే దాన్ని స్టోరేజ్ చేయాలి, అవన్నీ చేయాలి. కాబట్టి మనకి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఏదైతే వాళ్ళు బ్లాక్ చేయగలిగిందో అందులో
కొద్దిగా ఎస్టిమేట్ మా ప్రభుత్వం తప్పు చేసింది. అలా ఇద్దని అనుకోలేదు, ఎందుకంటే ప్రభుత్వం పడిపోయి ఆడ కొత్త ప్రభుత్వం వస్తుంది అనుకున్నాం, కాలేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బంద్ అయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బంద్ అయినప్పుడు అది అందరిది కదండి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఒక్క మా అమెరికాది కాదు కదా. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అమెరికా బంద్ చేయలేదు. ఇప్పుడు కూడా అమెరికా ఓన్లీ ఇరాన్ వెహికల్స్ బంద్ చేస్తుంది, కానీ ఒక ఇండియా వెహికల్ పోతానంటే మేము వద్దంటలేం. ఇండియా వెహికల్ పోరాచ్చు, కానీ ఓన్లీ ఇరాన్ కు పొయ్యి వచ్చే నౌకల్ని బంద్ చేస్తుంది. అంటే అన్ని పోవాలి లేదంటే అన్ని ఆగిపోవాలనే స్ట్రాటజీతో ఉన్నారు. అది ఇరాన్ స్ట్రాటజీ అండి. అమెరికా స్ట్రాటజీ ఏంటంటే మొత్తం ఓపెన్ చేసి పెట్టామంటాను. అయితే ఇరాన్ ఒప్పుకుంటలేదు, మొత్తం బంద్ చేసి నా చెప్పుతోతులో ఉన్న వాళ్ళనే నేను పంపిస్తాను, వాళ్ళంటే మేము ఒప్పుకుంటలేము. అమెరికా ఒప్పుకుంటలేము. ఏమంటే అందరికి ఓపెన్ చేయండి, ఇరాన్ కూడా ఓపెన్ చేయండి, కానీ వాళ్ళు ఒప్పుకుంటలేరు. వాళ్ళు ఒప్పుకునేదాకా వాళ్ళని ప్రెజర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఇరాన్ ఈ ప్రాబ్లమ్స్ లో మనం చూస్తుంటే ట్రంప్ దగ్గర ఒక స్పష్టమైన ఎండ్ గేమ్ ఉంది అని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు యుద్ధంలో పోయినప్పుడు ఎట్లుంటదంటే అండి, ఆడ పోయి కింగ్ని తీసేసి మన కింగ్ని పెట్టేసి టక్క చేయాలని అనుకుంటారు. అనుకున్నట్టు అయితే యుద్ధం పోయినప్పుడు ఎప్పుడు కాదు, 100% ఆఫ్ ద టైం కాదు. అందులో వేరియేషన్స్ ఉంటాయి. టెంపరీ సెట్ బ్యాక్ వచ్చింది, ఇంకొక 4 రోజులు టైం ఇవ్వండి మాకు. ఇప్పుడు అయింది 2 నెలలే కదా, 2 నెలలు కూడా కంప్లీట్ అయిందా? 2 నెలలు కంప్లీట్ అయింది లేండి. మా 2 నెలలు కంప్లీట్ కాలే, 45 రోజులు అయింది. కానీ ఇంకొక 30 రోజులు టైం ఇవ్వండి మాకు. ఈ టైంలో ఇరాన్ ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అవుతుందా, లేకపోతే మళ్ళీ ఏమైనా కొత్త ప్రాబ్లం తెచ్చే అవకాశం ఉందా? కొత్త ప్రాబ్లం తెస్తే అందరు సాల్వ్ చేయాలండి. స్ట్రైట్ ఆఫ్ ఇప్పుడు మెయిన్ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ అయితే మాకు ప్రాబ్లం లేదు, నీకు ప్రాబ్లం ఉంది, చైనాకు ప్రాబ్లం ఉంది, ఇండియాకు ప్రాబ్లం, రష్యాకు ప్రాబ్లం లేదు. చైనాకు ప్రాబ్లం ఉంది, ఇండియాకు ప్రాబ్లం ఉంది, జపాన్ ప్రాబ్లం ఉంది, సౌత్ కొరియాకి ప్రాబ్లం ఉంది, ఇటలీకి ప్రాబ్లం ఉంది, జర్మనీకి ప్రాబ్లం ఉంది, ఇంగ్లాండ్ ప్రాబ్లం ఉంది, ఫ్రాన్స్ ప్రాబ్లం ఉంది. మాకు యుఎస్ మాత్రం ప్రాబ్లం లేదు. మేము ఒక్క సుక్క ఆయిల్ అక్కడి నుంచి తీసుకురాము, మీ అక్కడ పంపము, తీసుకురాము. మా గూడ్స్ కూడా అక్కడ పెద్ద ఎక్స్పోర్ట్ కావు. ఇప్పుడు ఏదైతే హార్మూజ్ లో షిప్స్ తిరిగి వెళుతున్నాయో అది మళ్ళీ మార్కెట్ కి సంబంధించిన రియాక్షన్ కంట్రోల్లో ఉన్నట్టేనా? లేదండి, ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే యుఎస్ మార్కెట్ నిన్నైతే బాగా రిఫ్లెక్ట్ అయింది. అంటే వాళ్ళు ఏం నమ్ముతారంటే అమెరికా పెట్టే ప్రెషర్ తోటి ఇరాన్ దిగొస్తుందని మార్కెట్ నమ్ముతుంది. ఇండియన్ మార్కెట్ కూడా ఇప్పుడు ఈరోజు చూస్తే అది నమ్ముతుంది. ఒకటి ఏంటంటే ఎవ్రీ డే $500 billion ఆయిల్ ఇరాన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. వాళ్ళ రెవెన్యూ అంతా అక్కడి నుంచి వస్తుంది. ఇంత యుద్ధం మొదలు పెట్టినా కూడా అమెరికా ఏం చేసిందంటే ఇన్ని రోజులు, అరే నాయనా నువ్వు ఆయిల్ అమ్ముకోరా, నిన్ను ఇబ్బంది పెట్టము అని చెప్పి $500 billion ఎవ్రీ డే ఇరాన్ ప్రభుత్వానికి ఫండింగ్ అన్నది అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు ఆ ఫండింగ్ ఆగిపోద్ది. ఇక ఏమైనా పెట్రోల్ చిన్న ట్యాంకర్లు పెట్టుకొని వాళ్ళు ఒక పాకిస్తాన్ తప్పితే, ఎందుకంటే వాళ్ళ బార్డర్ నేషన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తప్పితే ఇంకా వాళ్ళు ఏం అమ్మలేరు. అమ్మితే వాళ్ళకు $500 billion కాదు కదా, ఆఫ్ఘనిస్తాన్ లోన్ మీద తీసుకుని ఆ డబ్బులు ఎప్పుడు ఇవ్వరు వాళ్ళకి. సో వాళ్ళకు ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మనకెంత ఇంపార్టెంటో మిగతా ప్రపంచ దేశాలకు ఎంత, ఇరాన్కి అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులేమో అమెరికా ఏం చేసిందంటే ఇరాన్ షిప్స్ ఏమో వదిలేస్తుంది, మిగతా షిప్లు ఇరాన్ ఆపేస్తుంది. ఇప్పుడు ఏమంటానంటే మేము ఇరాన్ షిప్లు ఆపేస్తాం, వాళ్ళ రెవెన్యూ తగ్గిపోతుంది కాబట్టి తొందరనే వాళ్ళు తగ్గుతారని మేము అనుకుంటున్నాం. ఒక 10-15 రోజులు టైం ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కాంప్రమైజ్కి వస్తుండ్రు అని ఊహాగానాలు, వాళ్ళు కాంప్రమైజ్కి వస్తాను అని అంటారు. మొదలు ట్రంప్ ఏమన్నా మొత్తం ఎలక్ట్రిసిటీని అక్కడ డ్యామ్స్ ని తర్వాత వాళ్ళ బ్రిడ్జెస్ అన్ని స్మాష్ చేద్దాం అనుకున్నాడు. కానీ దానివల్ల ఏమైందంటే ప్రజలకు నష్టమైంది కానీ ప్రభుత్వానికి నష్టం కాదు అని చెప్పి హ్యుమానిటేరియన్ కన్సిడరేషన్స్ మీద ఇప్పుడు గవర్నమెంట్ ఫండింగ్ ఏదైతే పోతుందో ఆ ఫండింగ్ ఆపటానికి ఎవ్రీడే దాదాపు $500 billion ఆపటానికి ఇతను స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ను ఇరాన్ మాత్రం పోనీయని చెప్పేసి, ఒకవేళ కనుక ఇరాన్ కనుక అందరినీ పోనీయమని చెప్పేసింది అనుకోండి, అమెరికా కూడా చెప్పేసి చేస్తుంటారు, వాళ్ళు ఒప్పుకుంటలేరు.
సాధారణంగా ఇటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో దేశ రాజకీయాల కోసం కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. లేదు అని అంటే విదేశాంగ విధానాన్ని అమలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటుంటే విదేశాంగ విధానంగా మీరు భావించాలా, లేకపోతే దేశ రాజకీయాల కోసం అని అనుకోవాలా? రెండు అనుకోవచ్చు. మెయిన్ దేశ రాజకీయాలు అనుకోవాలి. ఎందుకంటే మా దేశంలో దాదాపు ఇజ్రాయెల్ ఇంక్లూడెడ్ అన్నట్టే, తమ్ముడు దేశం కదా, ఆల్మోస్ట్ ఇంక్లూడెడ్ అన్నట్టే. ఎప్పటి నుంచి కూడా ప్రతి ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా అలాగనే అనుకుంటున్నాం. అంటే మేమేం అట్లా అనుకుంటాం, కానీ మోదీ ప్రభుత్వం ఏమనుకుంటాడు, ఇజ్రాయెల్ ని తండ్రి దేశం అంటాడు. అంత పెద్దగా మేము పోడకపోయినా కానీ మేము తమ్ముడు దేశం అంటాం కాబట్టి అది మా పార్ట్ ఆఫ్ అక్కడ ఎఫెక్ట్ అయితే మాకు ఎఫెక్ట్ అయింది. సో బోత్ నేషనల్ ఇంటర్నేషనల్, ఎందుకంటే ఆ మిడిల్ ఈస్ట్ లో మొత్తం హ్యావాక్ క్రియేట్ చేసిందండి. అక్కడ సౌదీ తోటి కొట్లాటే, దానికి ఇరాక్ తోటి కొట్లాటే, ఖతార్ తోటి, అందరితో కొట్లాటే, వాటికి టెర్రరిజం మొత్తం ఓపెన్ గా ఎక్స్పోర్ట్ చేస్తుందండి, ఓపెన్ గా ఎక్స్పోర్ట్ చేస్తుంది టెర్రరిజం. సార్, ఇప్పుడు ఇంకొక 15 రోజులు టైం ఇవ్వమంటున్నారు, 1 month వెయిట్ చేయాలని అంటున్నారు. ఒకవేళ ఇది ఇలానే కొనసాగింది అనుకోండి, దీనికి బాధ్యత ఎవరు? ట్రంప్ గారే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందేనా? ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏం చేస్తారు? మీరు అందరూ ఆయన రెస్పాన్సిబిలిటీ అంటారు, ఏం చేయగలుగుతారు? సో ఎప్పుడు కూడా ఎన్ఫోర్స్మెంట్ ఇదేదో పట్టుకొచ్చి ఏదో చేతి బేడీలు వేసుకొచ్చి పట్టుకొచ్చి ట్రావెల్ చేస్తారా? చేయరాదు. సో ఎవరు రెస్పాన్సిబిలిటీ కన్నా దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాము, ఒకవేళ ఇది కనుక ట్రంప్ సాల్వ్ చేయకపోతే మిగతా దేశాలు అన్ని కూడి సాల్వ్ చేయడానికి ఎట్లా ఏం ప్రయత్నం చేయాలని ఆలోచించాలి. సరే, నష్టమో కష్టమో కనీసం పాకిస్తాన్ ఒక రాయి అయితే వేసింది, ప్రయత్నమే చేసింది, మిగతా అన్ని దేశాలు కూడా చేయాలి. ఎందుకంటే అన్ని దేశాలకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. ఒకవేళ ట్రంప్ రిజాల్వ్ చేయలేదు అనుకోండి, ట్రంప్ మొదలు చెప్తుండే అందరు రండి, అందరూ వచ్చి రిజాల్వేషన్ రాండి, టేబుల్ మీద రాండి, అందరూ మాట్లాడండి అని చెప్తాను. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల భారత్ లాంటి దేశాలకు రిస్క్ ఎక్కువ ఉందంటారా? మంచిదా, లేకపోతే ఎలా చూస్తారు? డెఫినెట్లీ భారత్ కు చైనాకు మేజర్ ఎఫెక్ట్, ఇండియాకు కూడా మేజర్ ఎఫెక్ట్ అండి. ఎందుకంటే నెంబర్ 1 ఇంపోర్టర్ ఆఫ్ ద ఆయిల్ ఇప్పుడు మనకు చైనా, నెంబర్ 2 ఇంపోర్టర్ ఆఫ్ ద ఆయిల్ ఇండియా, ఆ తర్వాత యూరోపియన్ నేషన్స్ ఉంటాయి, జపాన్ ఉంటుంది, మిగతా అన్ని కంట్రీస్ ఉంటాయి. సో ఈ 2 కంట్రీస్ కు మాత్రం నెగటివ్ గా బాగా ఎఫెక్ట్ అవుతుంది, చైనాకు ఇండియాకు బాగా ఎఫెక్ట్ అయింది. సో ఒక్కటి ఏంటంటే ఇండియా కూడా ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే డెమోక్రటిక్ నేషన్స్ లో నెంబర్ 1 నేషన్ అన్నది ఇండియా, నెంబర్ 2 నేషన్ అన్నది యుఎస్ పాపులేషన్ వైస్ లో. ఇంకోటి ఇజ్రాయెల్ అన్నది మేము తమ్ముడు అంటాం. మరి మీ ప్రైమ్ మినిస్టర్ చెప్పిన మాటలు, నేను చెప్పే మాటలు కాదు ఇది. మీ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ లో పోయి తండ్రి లాంటి దేశం అన్నాడు. సో ఇటువంటి వాటికి ఇండియా కూడా ఇంటర్ఫియర్ కావాలి, చైనా కూడా ఇంటర్ఫియర్ కావాలి. ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ను కంప్లీట్ గా తెరాలని చైనా కూడా ఇంటర్ఫియర్ కావాలి. ఎందుకంటే చైనా కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే చైనా ఇస్ అ గ్రోయింగ్ ఎకానమీ. వాళ్ళ ఆయిల్ కూడా పెద్దగా లేదు, వాళ్ళకు 60-70 వాళ్ళు కొన్ని రోజులు సప్లై చేస్తారు, కానీ ఆ తర్వాత వాళ్ళకు కూడా ఆయిల్ సప్లై లేదు వాళ్ళకి. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఇండియా, చైనా ఆల్రెడీ ఏం చేసిందంటే న్యాచురల్ గ్యాస్ మీద డిపెండ్ కాకుండా వాళ్ళ ఎకానమీని, తర్వాత ఆయిల్ మీద డిపెండ్ కాకుండా చాలా మటుకు ప్రయత్నం చేసిందండి. వాళ్ళు సోలార్ విండ్ ఎనర్జీ తోటి ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ చేసిందంటే ఇండియా దాంతో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఒకటి మనకి. ఎందుకంటే మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ తోటి వాడుకొని వాటిని చేయడం బెటర్. ఇంకోటి, మనం ప్రతి దానికి ఆయిల్ వాడుతున్నామండి. మీకు తెలుసా, ఇప్పుడు చైనాలో పోతే స్కూటర్లు అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు, అక్కడ మన దగ్గర ఇక్కడ లేవు ఎలక్ట్రిక్ స్కూటర్లు. అక్కడ అన్ని ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. ఎవరికి పైసల్లోనికి ఉన్నాయి, పైసల్లోనికి లేవు. ఒక్కవేళ కనుక మీరు ఊబర్ కు, ఓలా కారు వాళ్ళకు వాళ్ళకు గనక ఎలక్ట్రిక్ కార్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ కార్ వాడింది అనుకోండి, అసలు మనం ఆయిల్ ప్రాబ్లం తొందర సాల్వ్ అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే అప్పుడు తెలిసిపోతుంది కామన్ డ్రైవర్ కు ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది, దాంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంటే 90%, 80% సాల్వ్ అయిపోతే 20% ప్రాబ్లం ఉంటుంది మనకు. సో దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలన్నది ఇండియాకు ఇది మంచి ఒకేషన్, లెసన్ ఇది. ఎందుకంటే ఆత్మ నిర్భరణ అన్నది, అంటే మన మోదీ గారు, నేను బీజేపీ ఫ్యాన్ అయినా కాకుండా అది అనవసరం లేండి, నేను బీజేపీ కాకుండా కానీ కొన్ని మటుకు మాత్రం ఏదైతే ఆత్మ నిర్భరణ అంటే సెల్ఫ్ సఫిషియన్సీ అన్నది
మోదీ ప్రభుత్వం మొదటి నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇట్స్ గుడ్ లెసన్ ఫర్ ఆ ఇండియన్స్ ఏంటంటే మనం అందరం కూడా ఇటువంటి ఎక్కడనో చిన్న ఓడరేవు నుంచి వచ్చే ప్రాబ్లం కు మొత్తం ఇండియా దడదడలాడుతుంది. గ్యాస్ రేట్ లేదు, మన రెస్టారెంట్ లో పోతే ఇది సప్లై లేదంటాడు, అన్ని ప్రైజులు పెంచి చేస్తాండ్రు. చూసిండ్రా? దానికోసం ఇండియా ఆత్మ నిర్భర్ అన్నది ఇంకా దాన్ని సాలిఫైడ్ చేసి ఒక 10-20 times దాన్ని ఇంక్రీజ్ చేయాలండి. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. Sure. Thanks.